దేవునికి సువిశాలమైనటువంటి ప్రపంచాలు కోటాను కోట్లు ఉన్నాయండి. వినండి, కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. ఈ ఉన్న ప్రపంచాలు గాక ఇంకా క్రొత్త ప్రపంచాలు చేయాలని దేవుని ప్లాన్. తెలివిగల్లోళ్ళు మైండ్కి వేసుకోండి ఈ మాట. ఇంకా కొత్త ప్రపంచాలు చేయాలనేది ఆయన సంకల్పం. ఆ క్రొత్త ప్రపంచాలు ఏ లోపము లేకుండా, ఏ పాపము లేకుండా, పరిపూర్ణ పరిశుద్ధత నివసించే నివాసాలుగా ఉన్నటువంటి అద్భుత ప్రపంచాలు చేయాలి అనేది ఆయన దృఢ సంకల్పం, ఆయన భవిష్యత్ సంకల్పం. ఆ రాజ్యం తయారు కావాలి, ఆ లోకాలు తయారు కావాలి, ఏ లోపము పాపము లేని పరిపూర్ణ పరిశుద్ధుల గుంపు తయారు కావాలి అంటే ఏ పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు పనిచేయాలి. పాపం యొక్క రుచి, పాపం యొక్క భయంకర వికృతత్వం ఎరిగిన మనిషి కూడా పనిచేయాలి. అర్థమైందా? వీళ్ళిద్దరి సాంగత్యంలో, వీళ్ళిద్దరి కలయిక ద్వారా, వీళ్ళిద్దరి ఆలోచన ద్వారా నిర్మించబడేటువంటి ఆ ప్రపంచాలు మాత్రమే లోపరహితమైన ప్రపంచాలుగా ఉంటాయి. పరిశుద్ధత గురించి, పరిశుద్ధ జీవిత విధానాన్ని గురించి దేవుడు చెప్తాడు. ఏది? ఆ సృష్టించేవాడికి, సృష్టి అయ్యేవాడికి, సృష్టించబడేవాడికి. పాపము, దాని యొక్క వికృతత్వం, దేవుని ప్రేమ, దేవుని క్షమాహృదయం, దేవుని మంచితనం అంతనేమో అది అనుభవించి రుచి చూసి అక్కడికి చేరిన మనిషి చెబుతాడు ఆ సృష్టి కాబోయేవాడికి, అసలు దేవుని ప్లాన్ ఈ లోకం కాదు, ఇది మనకి పర్మనెంట్ ప్లేస్ కాదు, అసలు నిన్ను ఎందుకు పుట్టించాడు, నీ వెనక, నీ జీవితం వెనక ఆయన చిత్తం ఏమిటంటే ఈ భూమి మీదకి నిన్ను రప్పించింది మొట్టమొదట ఆ నూతన ప్రపంచాలు చేయడానికి కావలసినటువంటి అనుభవం అంతా నీకు నేర్పించడానికే దేవుడు నిన్ను మొదట భూమి మీదకి పంపించాడు. అసలు నీ జన్మ, మన మానవ జన్మ అంతటి వెనక దేవునికున్న సార్వత్రిక ప్లాన్ ఇది.